హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంలో ఆయన జీవిత విశేషాలని మనం ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తాను, వినండి. 148వ జయంతి తెలుగువారు గర్వించదగ్గ మహనీయుడు పింగళి వెంకయ్య. ఆగస్టు 2, 2026 సందర్భంగా దేశానికి ప్రతీక అయిన జెండా రూపకర్తను ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకొని నివాళులు అర్పించుకోవాలి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తన 69వ ఏట రూపకల్పన చేసిన మన భారత జాతీయ జెండా, ఆ సందర్భాన్ని కూడా మనం గమనంలోకి తీసుకొని భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి 148వ జయంతి. ఆ సందర్భంగా భారతదేశ జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి, విజ్ఞాన దాహంతో ఎదిగిన ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొని అక్కడే మహాత్మా గాంధీని కలిశారు. ఆ పరిచయం జీవితాంతం కొనసాగింది. జాతీయ పతాకం అవసరాన్ని ఎంతో ముందుగానే గుర్తించిన వెంకయ్య 1916లో ఈ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని కూడా రచించి భారతదేశానికి ఒక ప్రత్యేక జాతీయ పతాకం ఉండాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. 1921లో బెజవాడ, విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో మహాత్మా గాంధీ సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు ఆయన. అనంతరం 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించిన జాతీయ పతాకంలో రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చబడింది. మిగతా రూపకల్పన పింగళి వెంకయ్యదే. దేశభక్తుడిగానే కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఖనిజ పరిశోధకుడిగా, భాషా పండితుడిగా కూడా పింగళి వెంకయ్య విశేష సేవలు అందించారు. కంబోడియా పత్తిపై చేసిన పరిశోధనల వల్ల పత్తి వెంకయ్య అనే పేరును కూడా సంపాదించారు ఆయన. జపాన్ భాషలో ప్రావీణ్యం కారణంగా జపాన్ వెంకయ్య అని కూడా పిలిచేవారు ఆయన్ని. అయితే దేశానికి అపారమైన సేవ చేసిన ఈ మహనీయుడు జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1963 జూలై 4న ఆయన కీర్తిశేషులయ్యారు. మరణానికి ముందు తన భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పాలని కోరుకోవటం ఆయన దేశభక్తికి నిదర్శనం. జాతీయ పతాకం ఎగురుతున్నంతకాలం పింగళి వెంకయ్య పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన మన తెలుగువాడు కావటం తెలుగువారి గర్వానికి, గౌరవానికి ప్రతీక. ఆయన జాతీయ పతాకాన్ని గౌరవించడం అంటే దానిని రూపకల్పన చేసిన ఆ మహనీయుని కూడా మనం స్మరించుకోవటమే అనేటువంటి అంశంలో నర్రా వేణు సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పింగళి వెంకయ్య 148వ జయంతి ఆగస్టు 2, 2026 సందర్భంగా. ధన్యవాదాలు.